విచారణకే అంటే కాళేశ్వరం కమిషన్ అని చెప్పి విచారణ కోసం అయితే మనం చూస్తున్నాం. ఇంత హంగామా అనేది దానికి అవసరం అంటారా? ఈ హంగామా ద్వారా దానికి కలిగే ఉపయోగం ఏంటంటే ఇప్పుడు తెలంగాణ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలలో రోజు రోజుకి వాళ్ళ ఉన్న ఇమేజ్ అంతా దిగజారిపోతున్నది. పబ్లిక్ ఏంటంటే తెలంగాణ ప్రజలంతా గమనిస్తా ఉన్నారు. వీళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేస్తారా లేదా, అసలు అమలు చేయలేని పరిస్థితిలో ఎట్లా తప్పించుకోవాలి, ప్రజల దృష్టిని ఎట్లా మళ్లించాలనే కోణంలో ఈరోజు బూటకపు నాటకాన్ని తెరలేపిరి కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డిలోని ఆ చుట్టూరు ఉన్న గ్యాంగు ఈరోజు తెలంగాణ ప్రదాత, తెలంగాణని సాధించిన వ్యక్తి కేసీఆర్ గారు, కాళేశ్వరం తోటి నదినే నడక నేర్పిన నాయకుడు. ఈ రోజు తెలంగాణలో మనం చూస్తే పంజాబ్ నే తలదన్ని వరి పంటలు పండించిన తెలంగాణ రాష్ట్రం ఎట్లా సాధ్యమైందండి? కాళేశ్వరం వల్లనే కదా. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఈ రోజు జిల్లాలలో అందరికీ నీళ్లు సప్లై చేస్తేనే కదా అంత పంట పండింది. ఇది ఎప్పుడైనా కలగన్నామా మనం? తెలంగాణ రాక ముందుకు మన పొలాలు ఎట్లుండే, మన తెలంగాణ యాసేంది గోసేంది, మనం ఎట్లా గోసపడ్డాం. మరి తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా మనం ఏం లబ్ధి పొందామనేది ప్రజలకు తెలుసు. ఈ సన్నాసి రేవంత్ రెడ్డి కాదు జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లో కూర్చొని ఈరోజు కేవలం కేసీఆర్ గారి ఇమేజ్ ని మనం డ్యామేజ్ చేయాలి. మనం ఈ 6 గ్యారెంటీలు అమలు చేయలేని పరిస్థితిలో ఎట్లా తప్పించుకోవాలి, ప్రజల దృష్టిని ఎట్లా మళ్లించాలనే కోణంలో ఈ రోజు విచారణ పేరుతో ఒక డ్రామాని క్రియేట్ చేయడం ఈ కాంగ్రెస్ వాళ్ళకి సాధ్యమవుతుంది. దీనివల్ల కాంగ్రెస్ వాళ్ళు సాధించేది ఏమైనా ఉందంటే కోడి గుడ్డు మీద ఈక వీకినట్టే ఉంటది తప్ప ఈ విచారణ వల్ల ఈ కమిషన్ వల్ల ఒరిగేది ఏముండదు. కేసీఆరే రేవంత్ రెడ్డి తల కింద చేసి కాళ్ళు మీద చేసి రాహుల్ గాంధీ దాని మీద కూర్చోబెట్టి ఉన్న తెలంగాణ ప్రదాత కేసీఆర్ గారి ఎంటిగా కూడా వీకలేడని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.